ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అచ్చన్న అన్నారు, బొత్స ఏడ్చారు. ఈ ఎపిసోడ్ నెవర్ ఎండింగ్ స్టోరీగా మారబోతోంది ఇప్పుడు. అసలు ఆయన మాట, ఈయన కన్నీటి ధార వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయనేది పబ్లిక్ గా పార్టీల నుంచి వినిపిస్తున్న టాక్. ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని డైవర్షన్స్ జరుగుతున్నా అవన్నీ మావిగన్ చుట్టూనే తిరగటం ఇక్కడ ట్విస్ట్. బొత్స భావోద్వేగానికి కౌంటర్ వచ్చింది టీడీపీ నుంచి. వైఎస్ మరణం నాటి ఓ సంగతిని ఒక్కసారి గుర్తు చేసినందుకే ఇన్ని కన్నీటి చుక్కలు రాలితే ఎన్టీఆర్ మరణాన్ని చంద్రబాబుకు ముడిపెడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెస్ వైసీపీ నేతలు ఎన్నో విమర్శలు చేస్తున్నారే, మరి దానికేం చెబుతారు అని ప్రశ్నించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ లో, ఇప్పుడు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్న బొత్స ఎందుకు ఖండించలేకపోయారు అనేది మంత్రి ప్రశ్న. అసెంబ్లీలో భువనేశ్వరిని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అవమానించినప్పుడు అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స ఎందుకు ఖండించలేదో సమాధానం కావాలన్నారు. భువనేశ్వరిని అవమానించినప్పుడు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను వైసీపీ నేతలు ఎద్దేవా చేయలేదా అని వరుస ప్రశ్నలు సంధించారు. చివరగా రాజకీయ విమర్శలకు కన్నీళ్లు పెట్టుకోవడం భావ్యం కాదు అనేది మంత్రి కొండపల్లి ఇస్తున్న సలహా. అయితే ఈ ఎపిసోడ్ వెనుక అండర్ కరెంట్ గా ఉన్న టాపిక్ మావిగన్. జగన్ చెప్పిన కాన్సెప్ట్ కు భారీ స్పందన వస్తున్నందుకే దాన్ని డైవర్ట్ చేయడానికి మంత్రి అచ్చెన్నాయుడు అలా మాట్లాడారు అనేది బొత్స వర్షన్. అలా చెబుతూ భావోద్వేగానికి లోనే కౌంటర్ కూడా ఇచ్చారు. వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిపోకలు ఎడమొకరు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలసి చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. అసలు అచ్చెన్నాయుడు చేసిన రాజకీయ విమర్శలకు సమాధానం లేకే బొత్స ఇలా మొసలి కన్నీరు కారుస్తున్నారు అనేది టీడీపీ కౌంటర్. ఇక్కడే బుద్దా వెంకన్న కూడా ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్ మరణం విషయంలో చంద్రబాబును తీసుకురావడం సమంజసం కాదు కదా అని విమర్శించారు. మీరు మావి గన్ అని దానికి వ్యతిరేకంగా మాట్లాడి నవ్వుల పాలైపోయి దేశం మొత్తం దాని గురించి ట్రోల్ చేస్తే ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారు.